Good morning, students. This is Lakshmi Syamla, Department of Statistics, or CRR College for Women, Eluru. Today we are going to discuss about solved problems on one price break and more than one price break. Already మనం previous class లో one price break and more than one price breaks యొక్క ప్రొసీజర్ నేర్చుకున్నాము. నెక్స్ట్ ఈ యొక్క దట్ మీన్స్ ఈ యొక్క ప్రొసీజర్ని మనం బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాము. ఇందులో ఫస్ట్ వన్ వచ్చి వన్ ప్రైస్ బ్రేక్. Find the optimum order quantity for a product for which the price breaks are as follows. సో ఇక్కడ మనకి వన్ ప్రైస్ బ్రేక్ మీద ఒక డేటా ఇచ్చారు. ఇక్కడ క్వాంటిటీని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ యూనిట్ కాస్ట్ అంటే మనం ఇక్కడ తీసుకున్న ప్రైస్ బ్రేక్స్ ప్రకారం 0 లెస్ దాన్ Q లెస్ దాన్ V1 అండ్ అలాగే V1 లెస్ దాన్ Q2 లెస్ దాన్ V2 ఇలాగ మనం రేంజ్ క్వాంటిటీ రేంజ్ తీసుకున్నాం కదమ్మా సింగిల్ ప్రైస్ బ్రేక్లో. సో నెక్స్ట్ ఇవి కాస్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది పర్ యూనిట్ ఆఫ్ ఐటమ్ అంటే K1 K2 కింద రిప్రజెంట్ చేసాం అవునా. ఇలా మనకి వన్ ప్రైస్ బ్రేక్స్ తోటి ఇక్కడ మనకి ఒక టేబులర్ ఫామ్ ఇచ్చారు డేటా. నెక్స్ట్ ద మంత్లీ డిమాండ్ ఫర్ ద ప్రొడక్ట్ ఈజ్ 200 యూనిట్స్. ద కాస్ట్ ఆఫ్ షార్టేజ్ ఈజ్ 2% ఆఫ్ ద యూనిట్ కాస్ట్ అండ్ ద కాస్ట్ ఆఫ్ ఆర్డరింగ్ ఈజ్ ₹350. ఓకే, ఇక్కడ మనకి డేటా ఇవ్వడం జరిగింది. వీటిని అన్నిటినీ బేస్ చేసుకొని ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డేటాని బేస్ చేసుకొని మనం ఇక్కడ నోటేషన్స్ని రాసుకుందాం. క్యాపిటల్ ఆర్ అంటే డిమాండ్ రేట్ని ఇండికేట్ చేస్తుంది. ఎంత ఉంది ఇక్కడ మంత్లీ డిమాండ్ మనకి 200 యూనిట్స్ అంటే క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 200. నెక్స్ట్ ఇక్కడ ఆర్డరింగ్ కాస్ట్ ఇచ్చారు ఎంతమ్మా C3 ఈజ్ ఈక్వల్ టు ₹350. నెక్స్ట్ ఇక్కడ స్టోరేజ్ కాస్ట్ ఇచ్చారు 2% ఆఫ్ ది యూనిట్ కాస్ట్ అంటున్నారు అంటే I ఈజ్ ఈక్వల్ టు 2% దట్ ఈజ్ ఈక్వల్ టు 2/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.02. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ టేబులర్ ఫామ్ తీసుకోండి. B1 ఈక్వల్ టు 500. నెక్స్ట్ K1 K2 K1 ఈజ్ ఈక్వల్ టు ₹10 K2 ఈజ్ ఈక్వల్ టు 9.25. ఓకే, ఇప్పుడు మనం ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీని క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి లాస్ట్ నుంచి వస్తున్నాము అంటే Q2 క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. సో Q2 ఈజ్ ఈక్వల్ టు మన దగ్గర ఉన్న ఫార్ములా కన్సిడరేషన్ ప్రకారం 2RC3 బై K2I దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ R అంటే 200 ఇంటూ C3 350 బై K2 అంటే 9.25 ఇంటూ I 0.02. ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే 870. ఓకే, ఇప్పుడు ఈ యొక్క 870 వాల్యూని దేనితోటి కంపేర్ చేయాలి మనం B1 తోటి కంపేర్ చేయాలి. Q2 గ్రేటర్ దాన్ B1 అయితే గనక ఈ యొక్క Q2 మనం ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీ కింద కన్సిడర్ చేస్తాం. చూడండి ఇక్కడ Q2 ఈజ్ ఈక్వల్ టు 870 B1 ఈజ్ ఈక్వల్ టు 500. ఓకే, Q2 గ్రేటర్ దాన్ B1 అయ్యింది కాబట్టి therefore the optimum order quantity will be Q2 is equal to 870. అంటే ఇక్కడ అంతా ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీ ఎలా తీసుకున్నా ఒకటే Q0 ఈక్వల్ టు Q1 ఈక్వల్ టు Q2 ఈక్వల్ టు 870. ఇది ఒక కేసు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఫైండ్ ద ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీ ఫర్ విచ్ ద ప్రైస్ బ్రేక్స్ ఆర్ యాజ్ ఫాలోస్. ఇక్కడ కూడా ఇచ్చిన కండిషన్ ప్రకారం ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో ఇక్కడ డిమాండ్ రేట్ వచ్చి 1600 యూనిట్స్ పర్ కాస్ట్ ఆఫ్ ప్లేసింగ్ ఆర్డర్ ₹5 అండ్ ద కాస్ట్ ఆఫ్ స్టోరేజ్ 10% పర్ ఇయర్ అని ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటేషన్స్ రాసుకుందాం. క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు డిమాండ్ రేట్ 1600, C3 వచ్చి 5 అండ్ K1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ₹1 ఇచ్చారు కదమ్మా. నెక్స్ట్ K2 ఈక్వల్ టు 0.98, నెక్స్ట్ B1 ఈక్వల్ టు 800 అండ్ అలాగే I ఈక్వల్ టు 10% అన్నారు అంటే దట్ మీన్స్ 10/100 ఈక్వల్ టు 0.10. అగైన్ ఇక్కడ Q2 క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, Q2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇంతకు ముందు తీసుకున్న ఫార్ములా కన్సిడరేషన్ ఉంది కదమ్మా 2RC3 బై నెక్స్ట్ K2 ఇంటూ I. ఈ యొక్క ఫార్ములాని బేస్ చేసుకుని మనం ఈ యొక్క వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే 404 వచ్చింది. ఇప్పుడు మనం ఈ యొక్క వాల్యూని దేంతో కంపేర్ చేయాలి మనం B1 తోటి కంపేర్ చేయాలి. B1 తోటి కంపేర్ చేస్తున్నప్పుడు Q2 గ్రేటర్ దాన్ B1 అయితే కనుక ఈ యొక్క Q2 ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీ కింద కన్సిడర్ చేస్తాం. అది ఇంతకుముందు మనం ప్రీవియస్ ప్రాబ్లంలో చేసిన కండిషనే.
సో ఇక్కడ మనకి Q2 నాట్ లెస్ దాన్ B1 వచ్చింది. ఓకే, సో అప్పుడు లెస్ దాన్ కండిషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మన ప్రొసీజర్ ప్రకారం నెక్స్ట్ ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీ అంటే బ్యాక్ Q1 నాట్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో Q1 నాట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవ్వాలి ఇప్పుడు 2RC3/K1I అవుతుంది. అమ్మ ఇక్కడ మనం ఏదైతే క్యారెక్టర్ని స్పెసిఫై చేస్తున్నామో వాటినే తీసుకోవాలి. ఇక్కడ Q2తో తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ K2I తీసుకున్నాం ఫార్ములా. ఇక్కడ Q1 నాట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము అంటే K1I తీసుకోండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఓవర్ ఈ యొక్క వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే 400 వచ్చింది. ఓకే, ఇప్పుడు Q1 నాట్ ఈజ్ ఈక్వల్ టు 400, B1 ఈజ్ ఈక్వల్ టు 800 అంటే Q1 నాట్ లెస్ దాన్ B1. ఓకే, ఇప్పుడు ఏమేం క్యాలిక్యులేట్ చేయాలి, IC Q1 నాట్ క్యాలిక్యులేట్ చేయాలి, IC B1 క్యాలిక్యులేట్ చేయాలి. IC Q1 నాట్ అయితే గనక RK1 ప్లస్ RC3 ఇక్కడ మనకి ఫార్ములా ఉంది కదా, దేంతో అయితే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ యొక్క వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలని చెప్పాము. అంటే Q1 నాట్ ప్లస్ హాఫ్, ఇక్కడ కూడా Q ప్లేస్లో Q1 నాట్ KI. సో ఈ యొక్క వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1640. నెక్స్ట్ IC B1 క్యాలిక్యులేట్ చేద్దాము. అంటే ఇప్పుడు ఇక్కడ Qకి బదులుగా B1 తీసుకోండి ఫార్ములాలో. సో ఈ యొక్క వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే 1617 అంటే 1617. అంటే ఇప్పుడు దట్ మీన్స్ ఏమవ్వాలి మనకి కండిషను, IC Q1 నాట్ గ్రేటర్ దాన్ IC B1 అవ్వాలి. అయితే ద ఆప్టిమమ్ పర్చేస్ క్వాంటిటీ Q నాట్ ఈక్వల్ టు B1 దట్ ఈజ్ ఈక్వల్ టు 800. ఓకే, ఈ యొక్క కండిషన్ కనుక మనకి సాటిస్ఫై చేస్తే కనుక Q నాట్నే మనం ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీ కింద కన్సిడర్ చేస్తాము. అంటే దట్ మీన్స్ Q1 నాట్ వాల్యూ ఎంత వచ్చింది, B1 దట్ ఈజ్ ఈక్వల్ టు 800. నెక్స్ట్ మోర్ దాన్ 1 ప్రైస్ బ్రేక్ అంటున్నాము. ఓకే, ఇక్కడ మోర్ దాన్ 1 ప్రైస్ బ్రేక్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారో చూద్దాం. ఫైండ్ ద ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీ ఫర్ విచ్ ద ప్రైస్ బ్రేక్స్ ఆర్ యాజ్ ఫాలోస్. సో ఇక్కడ మనకి మోర్ దాన్ 1 ప్రైస్ బ్రేక్ కాబట్టి ఇక్కడ మనకి 3 కాలమ్స్లో క్వాంటిటీ అండ్ కాస్ట్ యూనిట్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. అండ్ అలాగే మంత్లీ డిమాండ్ రేటు అండ్ కాస్ట్ ఆఫ్ స్టోరేజ్ 2% అండ్ అలాగే ఆర్డరింగ్ కాస్ట్ వచ్చి 350 రూపీస్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం నోటేషన్స్ క్యాపిటల్ R డిమాండ్ రేట్ అనేది 200, C3 350 ఆర్డరింగ్ కాస్ట్. నెక్స్ట్ అలాగే I 2% అన్నారు, అంటే దట్ మీన్స్ 2/100 ఈక్వల్ టు 0.02. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన ఇండికేషన్ ప్రకారం B1 500 అవుతుంది, B2 750. నెక్స్ట్ అలాగే K1 10 రూపీస్, K2 9.25 అండ్ అలాగే K3 8.75 రూపీస్. సో ఈ యొక్క నోటేషన్స్ అన్నిటిని రాసుకున్నాము. ఫస్ట్ ఇక్కడ Q3 నాట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో Q3 నాట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవ్వాలి, 2RC3/K3I. మన దగ్గర ఉన్న వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే 894. ఇప్పుడు ఈ యొక్క Q3 నాట్ వాల్యూని దేనితోటి కంపేర్ చేయాలమ్మా, B2. సో ఇలా B2 తోటి కంపేర్ చేస్తున్నప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ సాటిస్ఫై అయితే గనక ఇదే మనం Q3 నాట్నే ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీ కింద కన్సిడర్ చేస్తాం. ఒకవేళ లెస్ దాన్ వస్తే కనుక మళ్ళీ ఏం చేయాలి, Q2 నాట్ Q1 నాట్ క్యాలిక్యులేట్ చేయాలి, IC Q2 నాట్ IC B1 ఇలా మనం క్యాలిక్యులేట్ చేసి ఆ యొక్క కంపారిజన్ చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ సాటిస్ఫై అయ్యింది కాబట్టి వేర్ ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీ Q3 నాట్ ఈక్వల్ టు Q నాట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 894 యూనిట్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఇది. ఓకే, మోర్ దాన్ ప్రైస్ బ్రేక్స్లో సెకండ్ ప్రాబ్లము. అండ్ దీని యొక్క కన్సిడరేషన్ని బేస్ చేసుకొని R ఈక్వల్ టు 400 యూనిట్స్, K1 20, K2 18 రూపీస్, K3 16 రూపీస్ ఇచ్చారు. నెక్స్ట్ I ఈజ్ ఈక్వల్ టు 20% ఇచ్చారు, దట్ మీన్స్ 20/100 ఈక్వల్ టు 0.20 అండ్ C3 ఈక్వల్ టు 25 రూపీస్. ఓకే, నెక్స్ట్ B1 ఈక్వల్ టు 100, B2 ఈక్వల్ టు 200. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయాలమ్మా, Q3 నాట్ క్యాలిక్యులేట్ చేద్దాము. సో 79. ఈ Q3 నాట్ని దేంతో కంపేర్ చేయాలి మనం, B2 తోటి కంపేర్ చేయాలి. సో గ్రేటర్ దాన్ కండిషన్ సాటిస్ఫై అయితే కనుక Q3 నాట్నే ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీ కింద కన్సిడర్ చేస్తాం. బట్ Q3 నాట్ లెస్ దాన్ B2 వచ్చింది కాబట్టి నెక్స్ట్ Q2 నాట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో Q2 నాట్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు అగైన్ మళ్ళీ ఫార్ములా ఏమవుతుంది మనకి, 2 into R C3/K
ఇక్కడ C2 ఇంటూ I రావాలి. ఓకే, సారీ K2 ఇంటూ I. సో ఆ యొక్క రిప్రజెంటేషన్ ప్రకారం ఈ యొక్క వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే 75. ఇప్పుడు ఈ యొక్క Q2 నాట్ వాల్యూని దేంతో కంపేర్ చేస్తున్నామమ్మా? B1 తోటి కంపేర్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా మనకి గ్రేటర్ దాన్ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. Q2 నాట్ లెస్ దాన్ B1 వచ్చింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్గా Q1 నాట్ క్యాలిక్యులేట్ చేయండి. సో Q1 నాట్ ఈక్వల్ టు 71. సో ఇప్పుడు IC Q1 నాట్ IC B1 B2 క్యాలిక్యులేట్ చేయాలి. సో IC Q1 నాట్ ఈజ్ ఈక్వల్ టు RK ప్లస్ RC3 బై Q1 నాట్ ప్లస్ హాఫ్ Q1 నాట్ KI. ఓకే, ఈ యొక్క వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే గనక మనకు వచ్చిన వాల్యూ. నెక్స్ట్ IC B1. ఓకే, విత్ రెస్పెక్ట్ టు B1 తోటి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ Q0కి బదులుగా B1 తీసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ 7480. నెక్స్ట్ IC B2 క్యాలిక్యులేట్ చేయండి. అంటే ఇక్కడ Qకి బదులుగా B2 ఫార్ములా రిప్రజెంటేషన్. అగైన్ ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే 6770. ఓకే, ఇప్పుడు మీ వీటి యొక్క కంపారిజన్ ప్రకారం IC Q1 నాట్ గ్రేటర్ దాన్ IC B1 గ్రేటర్ దాన్ IC B2. IC Q1 నాట్ అంటే మనకి ఎంత వచ్చిందమ్మా వాల్యూ? 8283. నెక్స్ట్ 7480 IC B1 అండ్ 6770. అంటే IC Q1 నాట్ గ్రేటర్ దాన్ IC B1 గ్రేటర్ దాన్ IC B2. అంటే ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీ Q0, దట్ మీన్స్ Q1 నాట్ ఈజ్ ఈక్వల్ టు B1. ఇక్కడ మనం ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీ కింద కన్సిడర్ చేస్తాం. అంటే B1 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయేమో మనకి? 100 యూనిట్స్. ఓకే, B1 ఈజ్ ఈక్వల్ టు 100 యూనిట్స్. దేర్ఫోర్ ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీ Q0 ఈజ్ ఈక్వల్ టు 100 యూనిట్స్. థ్యాంక్ యూ.